సువార్త దీపము యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో సువార్త దీపము యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించుట నాకెంతో భాగ్యమని తలుచుతున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క సువార్త దీపము యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ యొక్క ఛానల్లో దేవుని యొక్క వాక్యము సువార్త ప్రతి ఒక్కరు కూడా వీక్షించి సత్య సంబంధమైన దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దామా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేక రీతిగా ఇశ్రాయేలీలు ఇలా యూదులను దేవుడు అనేక రీతిగా అనేకమైనటువంటి పండుగలను ఆచరించమని చెప్పడం మనం గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. అయితే ఆ కోవలనే కొన్ని పండుగలు మనం చూసుకుంటూ ఈరోజు మన క్రైస్తవులు చేయవలసిన నిజమైన పండుగ ఏది, గ్రంథం ఏమి చెప్తుంది అనే విషయాలను మరి గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ నిజాన్ని సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే లేవికాండము 23వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమైనా రాయబడి ఉందంటే, మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును అంటూ ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పండుగను గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, మొదటి నెల 14వ దినమున, గమనించండి తారీఖుతో సహా చెబుతున్నాడు తండ్రి అయిన దేవుడు తన యొక్క గ్రంథంలో పొందుపరచడం జరిగింది. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించాలి అనే గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే నెల చెబుతున్నాడు, తారీఖును కూడా చెబుతూ ఉన్నాడు. అలాగే తరువాత ఆ నెల 15వ దినమున అంటే మరుసటి రోజు యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును అంటున్నాడు. ఇది 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. కాబట్టి 14వ దినమున పస్కా పండుగ ఆచరించడం ఒకటి. రెండవది మరునాడు అనగా 15వ తారీఖున మరి పొంగని రొట్టెల పండుగ, అంటే వరుసగా 2 రోజులు ఆ యొక్క ఇశ్రాయేలీలు పాటించమని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నెల ప్లస్ తారీఖు సమయంతో సహా సాయంకాలం ముందు అని రాయడం కూడా జరిగింది అక్కడ. కాబట్టి ఆ రకంగా ఇశ్రాయేలీలకు ఇది మీరు ఆచరించండి అని చెప్పడం జరిగింది. అలాగే మరొక పండుగను చూసినట్టయితే లేవికాండము 23వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు. మరి దేవుడు మోషేతో అంటున్నాడు ఈ విధంగా, నీవు ఇశ్రాయేలుకి ఎట్లనము, ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు పర్ణశాలల పండుగ జరపవలను అంటున్నాడు. మరి 7వ నెల 15వ దినమున, నెల ప్లస్ 15వ తారీఖు, నెల చెబుతున్నాడు, తారీఖును చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క నెల ఆ యొక్క 15వ తారీఖున ఏం పండుగ జరగాలని దేవుడు చెబుతున్నాడంటే పర్ణశాలల పండుగ జరగాలి, మీరు జరపవలను అని దేవుడు ఆ యొక్క ప్రజలకు చెప్తున్నట్టుగా మనం గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంత స్పష్టంగా నెల ప్లస్ తారీఖు 2 కూడా గ్రంథం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే మరొక పండుగను గురించి మనం ఆలోచన చేసినట్టయితే సంఖ్యాకాండము 29వ అధ్యాయం 1వ వచనంలో అంటూ ఉన్నాడు, 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలను, అది మీకు శృంగధ్వని దినము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక పండుగను గురించి చెప్తూ ఉన్నాడు. అక్కడ 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలను, ఇది మీకు ఇశ్రాయేలుకు శృంగ దినము. ఆ దినమున యెహోవాకు అర్పించమో ఏవైతే ఆ గ్రంథంలో పొందుపరిచాడో అవి వాటిని మీరు అర్పించాలి అని అక్కడ సంఖ్యాకాండము 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలుకు దేవుడు ఆ పండుగ చేయమని చెప్పినప్పుడు నెల చెప్పాడు, తారీఖును చెప్పాడు. ఏ సమయం కూడా కొన్ని పండుగలకు సాయంకాలమా ఉదయమా అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రంథం ఎప్పుడు కూడా స్పష్టత ఇస్తుంది. ఏది మరి మనుషులకు
దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో అవి చేయవలసిన బాధ్యత మనిషికి ఉన్నది అనే గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇవి కూడా మొట్టమొదటి మనం చూసినట్టయితే మరి ఆ యొక్క పస్కా పండుగ మనం చూసాము. అలాగే రెండవది పర్ణశాల పండుగ చూసాము. మూడవదిగా ఇదిగో ఈ శృంగధ్వని పండుగను మనం చూస్తూ ఉన్నాము. ఈ 3 పండుగల్లో కూడా మనం ఏం కనబడుతుందంటే నెల కనబడుతుంది, తారీఖు కూడా కనబడుతుంది. మరొక పండుగను చూసినట్టయితే ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు చూసినట్టయితే అక్కడ ఒక పండుగను గురించి రాయబడింది. ఏమిటి ఆ పండుగ అంటే పూరీము అను పండుగ. పూరీము అను పండుగ. ఈ పూరీము అను ఈ దినమున యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం కొనక మానుకున్నట్లు నిర్ణయించుకున్నారట. యూదులంట ఇక పూరీము అనే పండుగను మానకూడదు, ప్రతి సంవత్సరము జరగాలి అని వారి నిర్ణయం తీసుకొని ఆ యొక్క పండుగను జరిగించుట వారికి ఆ యొక్క దేవుడు ఎందుకు ఈ యొక్క పండుగ వాళ్ళు చేస్తూ ఉన్నారంటే దేవాలయము ఆ యొక్క యూదులు మరి విడుదలను జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క పండుగను ఆచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఎస్తేరు గ్రంథంలో చూసినట్టయితే. అలాగే మరొక పండుగ యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం అంటూ ఉన్నాడు, ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను అని రాశాడు అక్కడ. కాబట్టి ఆలయ ప్రతిష్ఠ పండుగ. కాబట్టి ఇది దేనికి చూసినంటే దేవాలయము మాదీయుల చేత తిరిగి ప్రతిష్ఠ చేయబడినట్టు దానిని జ్ఞాపకం చేసుకుని జరుపుకునేటువంటి పండగ. కాబట్టి ఇది ఆలయ ప్రతిష్ఠ పండుగ. దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆనాటి ప్రజలు జరుపుకున్నటువంటి పండుగ. కాబట్టి ఈ విధంగా గ్రంథము ఏమి చెప్తుందంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుకి యూదులకు ఆచరించినటువంటి లేదా ఆజ్ఞాపించిన దాన్ని బట్టి వాళ్ళు దేవుడు చెప్పిన మాట ఒకటే చెప్పాడు, ఒక నెల ప్లస్ తారీఖు, కొన్ని పండుగలకి సమయం కూడా చెప్పినట్టుగా మనం గ్రంథము స్పష్టత ఇస్తుంది. అయితే ఈరోజు మనము క్రైస్తవులు అంటే మనము ఏ పండుగ ఆచరించాలి అని మనం ఆలోచన చేసినట్టయితే గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించినట్టయితే అసలు మనము క్రైస్తవులము అనటానికి మనం ఎప్పుడు క్రైస్తవులము అయ్యామో కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే క్రైస్తవులము అనటానికి మనకి ఎటువంటి ఆధారము లేకుండా పోతుంది. కాబట్టి అందుకే మనము ముందు క్రైస్తవులము ఎలా అయ్యాము అనే దాన్ని మనం మరి గ్రంథం ద్వారా తెలుసుకుంటాము. ఎలా తెలుసుకుంటామంటే గ్రంథం స్పష్టత ఇస్తుంది. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో అంటూ ఉన్నాడు, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ మాట జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు గ్రంథం చదువుతున్నప్పుడు మనం ఎప్పుడు క్రైస్తవులముగా అయ్యాము, గ్రంథం ఏం చెప్తుంది అనేది తెలుసుకోకపోతే మనం పుట్టుకతో క్రైస్తవునన్నా మధ్యలో క్రైస్తవునన్నా అది దేవుడికి ఎంతమాత్రం కూడా ఇష్టంగా ఉండదు. అందుకే ఇక్కడ అసలు మనం ఎప్పటి నుంచి ఈ క్రైస్తవ యొక్క యుగం అనేది అమలులోకి వచ్చిందంటే ఇదిగో చెప్తున్నాడు. క్రైస్తవులు అనే మాట ఎప్పటి నుండి అమలులోకి వచ్చిందంటే ఇక్కడ చెప్తున్నాడు. అంత్యొకయలో శిష్యులు యేసుక్రీస్తు వారికి శిష్యులు అంట క్రైస్తవులుగా పిలువబడ్డారు అని గ్రంథంలో స్పష్టత ఇస్తుంది. అయితే వాళ్ళు ఎప్పుడు పిలువబడ్డారంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కాదండి, మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సంఘము అనేది స్థాపించబడిన తర్వాత కొన్ని సంవత్సరములకు సుమారు ఇన్ని సంవత్సరాలుగా మనం అక్కడ రాయబడలేదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడ అంత్యొకయలో అనేటువంటి ఆ ప్రదేశంలో లేకపోతే ఆ పట్టణంలో వాళ్ళు శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు అని అక్కడ గ్రంథం స్పష్టత ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులము అంటానికి మనం సరైన ఆధారము గ్రంథము స్పష్టత ఇస్తుంది. అలాంటప్పుడు మనం ఏ పండుగ ఆచరించాలి అని మనం దగ్గర మనం చేసేది కరెక్టా కాదా అని మనం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రంథం ఎలాంటి స్పష్టత ఇస్తుందో మన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. అందుకే ఈ 11వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట తెలియజేసిన తర్వాత 26వ అధ్యాయం 28వ వచనంలో అంటూ ఉన్నాడు,
26వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవులు చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. ఇక్కడ అగ్రిప్ప అనేటువంటి ఒక అధికారి ఉన్నప్పుడు, అధికారి ఆ యొక్క పౌలుతో అంటున్నట్టు మాట ఏమిటంటే, పౌలు గారు చెప్తున్నటువంటి సువార్త విన్న తర్వాత ఆ యొక్క అధికారి చెప్తున్నాడు, అగ్రిప్ప అనేటువంటి ఆ అధికారి చెప్తున్నాడు, ఏమని చెప్తా, ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చూస్తున్నావే అని అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, క్రైస్తవం అనేది ఎప్పుడు అమల్లో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, మనిషి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవ్యము సంఘం స్థాపించబడిన తర్వాత వచ్చింది క్రైస్తవత్వము. కాబట్టి అప్పటి నుండి దేవుడు ఏ పండుగ ఆచరించమని చెప్పాడు అని గ్రంథాన్ని ఒకసారి మనం పరిశోధన చేసుకుంటే, ఇదిగో 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5-7 వచనంలో 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మీరు పులిపిండిలు లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఇక్కడ ఒక పండుగ గురించి చెబుతున్నాడు, క్రైస్తవులు చేయవలసిన పండుగ. వలసిన పండుగ ఇదే. గ్రంథం చెప్తున్న సత్యం ఏమిటా పండుగ అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో 8వ వచనం అంటున్నాడు, క్రీస్తు అని మన పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పుల్లని రొట్టెతో పండుగ ఆచరించము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పండుగ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు పలానా పండుగ చేయండి, పుల్లని రొట్టెతో పండుగ ఆచరించాలి అని చెప్తున్నప్పుడు, అంటే ఆ పండుగ ఎప్పుడు చేయాలి అంటున్నాడు, క్రీస్తు మన పస్కా పశువు వధింపబడెను జరిగిన తర్వాత ఆయన లేచినటువంటి దినము ఏదైతే ఉందో ప్రభువు దినం అన్నారు దానిని. ఆయన వధింపబడి అలాగే లేడు కదా, చనిపోయి అలాగే లేడు. అలాగుంటే మనకు పాపం యొక్క స్థితికి అలాగే ఉండేది. కానీ మన పాపములను తిరిగి మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఏం చేశాడంటే, దేవుడు యేసుక్రీస్తు వారిని తిరిగి 3వ దినమున లేపడం జరిగింది. కాబట్టి ఆ 3వ దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో మీరు ఆ పస్కా పశువు వదుకు క్రీస్తుకు సారూప్యమైనటువంటి ఆ పండుగను మీరు ఆచరించండి. ఎందుకంటే ఆయన లేచినటువంటి దినము మీకు పరిశుద్ధ దినము. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినము ఆదివారం ఉన్నాడు. ఆయన ఏ రోజున లేచాడంటే ఆదివారంలో లేచాడు. కాబట్టి ఆ యొక్క ఆదివారం మీకు పరిశుద్ధ దినము కాబట్టి ఇక ఆ పరిశుద్ధ దినమును మీరు పండుగగా ఆచరించండి అని ఇది క్రైస్తవులకు గ్రంథం చెప్తున్న పండుగ. ఇదిగో ఈ పండుగను మీరు ఆచరించండి అని గ్రంథం ద్వారా దేవుడు చెప్తున్నటువంటి లేదా పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ యొక్క పండుగను మనం క్రైస్తవులు అంటే మనము ఎలా ఆచరించాలంటే ప్రతి ఆదివారమున క్రైస్తవునికి క్రిస్మస్. ప్రతి ఆదివారమున క్రైస్తవునికి క్రిస్మస్. ఇప్పుడు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి?
క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రీస్తు ఆరాధన అని అర్థం. కాబట్టి మనం ప్రతి ఆదివారం క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఆరాధన. కాబట్టి ఈ రకంగా క్రీస్తు ద్వారా మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఆదివారమున క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించటం. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి క్రిస్మస్ మనం ఆరాధిస్తే మనం నిజమైన క్రైస్తవులము కాము. ప్రతి ఆదివారమున క్రీస్తును ఆరాధించితే, క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించితే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది. కాబట్టి గ్రంథము చెప్తున్నటువంటి నిజమైన క్రిస్మస్ ఇదే. నిజమైన క్రిస్మస్ ఇదిగో ప్రతి ఆదివారమున ఆరాధనలో దేవుని ఆరాధించుటే. కాబట్టి ఇది నిజమైన క్రిస్మస్. కాబట్టి మరి గ్రంథము చెప్పుతున్న దానిని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము? మరి ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలీయులు కానీ యూదులు కానీ ఆ యొక్క పండుగలను ఏమని చెప్పారు? మనం ఇందాక చదివాం కదా, మానకుండున్నట్లు మనం ఆచరించాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇశ్రాయేలుకి ఇది మీకు కట్టడాన్ని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే క్రైస్తవులకు ఇదిగో మీరు ప్రతి ఆదివారమున మీరు ఆరాధించాలి అనేది క్రైస్తవులకు చేసినటువంటి ఒక గొప్ప పండుగ. కాబట్టి ఇది లెక్కలోకి తీసుకోకుండా సంవత్సరానికి వచ్చేటువంటి ఆ యొక్క దానిని లెక్కలోకి తీసుకొని నేను క్రైస్తవుని అంటే దేవుడు రేపు తీర్పు దినమున నిన్ను నిజమైన క్రైస్తవుడిగా లెక్క వేస్తాడా? కాబట్టి ఆలోచించుకొని గ్రంథం చెప్పుతున్న దానిని మనం అర్థం చేసుకుంటే నిజమైన క్రిస్మస్ ఏదో, నిజమైన క్రైస్తవులుగా ఎలా మారాలో గ్రంథం చెప్తున్నది. కాబట్టి అట్టి రీతిలో మనము నిజమైన క్రైస్తవులుగా ఉండాలని, నిజమైన పండుగ ఆచరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, గ్రంథాన్ని పరిశీలించండి. గ్రంథం చెప్తున్న దానిని ఆచరణలోకి తీసుకొని దాని ప్రకారంగా జీవించండి. నిజమైన క్రైస్తవులుగా మారాలంటే గ్రంథం ఎంతో ప్రాముఖ్యము. కాబట్టి ఆచరణ కాదు కానీ, ఇక ఆలోచన కాదు కానీ, గ్రంథం ఏం చెప్తుందో చెప్పిన దాన్ని బట్టి, గ్రంథం చెప్తున్న దాన్ని బట్టి మనం మరి ఆచరిస్తే కంపల్సరీగా మనం నిజమైన క్రైస్తవులుగా మారగలము, జీవించగలము. కాబట్టి అటు రీతిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా సత్యాన్ని కనుక్కొని ఆ దేవుని చిత్తానుసారంగా జీవించాలని నా యొక్క ఆశ. కాబట్టి ఇట్టి మాటలు మీ యొక్క హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు.